వారికి ప్రస్తుతం సప్తమంలో శని భగవానుడు ఉంటూ దశమంలో గురువు ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క దృష్టి చతుర్థ భావం మీద పడుతుంది. అయితే ఈ గురు శనులు ఇద్దరూ కూడా చతుర్థ భావం మీద డబుల్ ట్రాన్సిట్ పడ్డం వేరు. ఈ గురువుకి శుక్రుడు వచ్చి తోడవడం వేరు. ఎప్పుడైతే శుక్రుడు ఎప్పటి నుంచి వస్తున్నాడో మే 14వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కలిసి ఉంటారు వీళ్ళిద్దరు కూడా. దాని తర్వాత బుధుడు వచ్చి కలిసి ఉంటాడు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మధ్యలో 29వ తేదీకి బుధుడు కూడా వస్తాడు దశమంలోకి. కాబట్టి దీనివల్ల కలిగే మీకు మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ శని దృష్టి ఎప్పుడైతే 4వ భావం మీద ఉందో దానికి తోడుగా గురు దృష్టి వచ్చినప్పుడు శుక్రుడితో కలిసి ఎప్పటి నుంచో ఒక వాహనం కొనుక్కోవాలి, గృహం కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అనుకునేటువంటివి ఏవైతే మీ కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుస్తాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని నిందలు కూడా తొలగిస్తుంది. క్లీన్ చిట్ ఇచ్చేసారండి అంటూ ఉంటారు. అటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ జన్మజాతకంలో అంటే మిమ్మల్ని పిలిచే పేరేమిటి, ఎందుకంటే ఇక్కడ మీకు గృహము వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది కదా. కాబట్టి మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని, ఉదాహరణకి ఆంజనేయులు అకార వర్గు, లేదా ఆ నుంచి అమ్మహ వరకు ఉండేది అకార వర్గు అంటారు. కక్క గగ్గ. క అంటే ఉదాహరణకి కామేశ్వరరావు, కవిత, లేకపోతే ఇట్లా కేశవ్, ఈ పేర్లు. చ జ చా వర్గు, ఇలాగా అష్టవర్గులు ఉంటాయి. అష్టవర్గుల్ని మీ యొక్క పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకొని తీసుకోండి. దీంతో పాటు మీ యొక్క పర్సనల్ చార్ట్లో శుభగ్రహాలు మేషం నుంచి మీనం వరకు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం అని వరుసగా ఉంటూ ఉంటుంది. దానిలో ఉండే శుభగ్రహాలు పాపగ్రహాలు ఏమిటి, మీ పేరులో మొదటి అక్షరం ఏంటి చూసుకొని ఆ రకంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. దాంతోపాటు కొంచెం వివాహ జీవితం విషయంలో అంటే వివాహ ఎంపిక చేసుకునే విషయంలో కొంచెం ఆలస్యం అవ్వడం, కొంచెం శత్రువుపై జయం ఉంటుంది. 6లో రాహు ఉన్నాడు, కాకపోతే 12వ భావంలో కూడా కేతు ఉన్నాడు. కాబట్టి విదేశాలకు వెళ్ళే విషయం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలు కానివ్వండి, పొరపాటును కూడా మంగళ ఆదివారం ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అది కొద్దిగా మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వైపు తీసుకెళ్తుంది. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదేవిధంగా కుజహోరల్లో కూడా చేయకండి. కుజహోరలు, గులిక కాలము, మనకి రాహుకాలం, గులిక కాలం ఉంటుంది. గులిక కాలం మనకి యాక్చువల్గా పనిచేయదు, కానీ తమిళనాడులో ఉండేటువంటి వారికి ఇప్పుడు 12వ స్థానంలో కేతు ఉన్నందుకు కన్యారాశి వారికి ఎప్పుడూ గులిక కాలం మంచిదే, కానీ 12లో కేతు ఉన్నప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని దారిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్త పడండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది. మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రుడు, శుక్రబుధులు, లేకపోతే శని శుక్రుడు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి, గురువు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటూ ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతం అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ, ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది, వాటర్ వేసాం ఆరిపోతుంది.
అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. దీన్ని దీంతో కలపొచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిల్లో కూడా చూడండి కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి, కుజరవి కాదులేండి, రవిరాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతువులు, శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావంలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాఫిట్ మీద చూపిస్తుంటుంది, పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డాం కాదు, ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి, ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది, అప్పుడు కలవదు. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మేము ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్రం 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి, 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి, పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి ఈ భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా పలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది, అంటే శుక్రకేతులు కలిసిన శుక్రుడు దశ కానీ కేతు దశ కానీ నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతు, లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజులు లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రవి రాహువు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం, కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయానికి వెళ్ళడం, రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గాలయానికి వెళ్ళడం, బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.